ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి పర్యటించే ముందు ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు ఏదైతే రాష్ట్రం విడిపోయే ముందు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు కొన్ని ప్రామిసెస్ చేశారు. అంతేకాకుండా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో కొన్ని అష్యూరెన్స్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆయన ఇక్కడ మీటింగ్స్లో కూడా కొన్ని చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దాంతోపాటు రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, పోర్టు, అలాగే మన ఢిల్లీ కూడా తలదించుకునే విధంగా ఒక రాజధాని నిర్మాణం, దాంతోపాటు పోలవరం, ఇవన్నీ కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా అనేక అంశాలు కూడా చట్టంలో పెట్టి పార్లమెంట్లో పీఎం హామీ ఇచ్చి, అలాగే మోడీ గారు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఈ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వాటిని ఇచ్చేశారు. అందుకే మీరు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తూ ఉన్నారని చెప్పని ఆ రోజే మేము చెప్పడం జరిగింది. ఒకసారి మనం గతంలోకి వెళ్తే 2014 అక్టోబర్ 12 హుద్హుద్ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ హుద్హుద్ దీన్ని చూడటం కోసం ప్రధానమంత్రి హోదాలో వస్తే అన్ని కష్టాల్లో ఉండి అంత ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రధానమంత్రి గారికి విశాఖ ప్రజలు స్వాగతం పలికారు. మరి రేపు ఆయన వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ విశాఖలో ఉంటుందని చెప్పి మేము అనుకోవట్లా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు లేకపోతే పెద్ద పెద్ద వాటి కంటే కూడా ఒక ప్రధానమైన రైల్వే జోన్, అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే, పొలిటికల్ డిసిషన్. దానికి కోట్లు ఖర్చు కావు. గతంలో కూడా ఈ రైల్వే జోన్స్ అనేవి ఎలా ఇచ్చారో మనకు తెలుసు. ఈరోజు అన్ని విధాల అర్హత ఉన్న ప్రాంతం విశాఖపట్నం రైల్వే జోన్కి. అటువంటి అర్హతలు ఉన్న విశాఖపట్నానికి కూడా 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇప్పుడు దాకా కూడా జోన్ ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీది. దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. కాబట్టి విశాఖపట్నం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అంతేకాదు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాలు కలిపి ఒక్కొక్క జిల్లాకి ప్రతి సంవత్సరం కూడా 50 కోట్ల లెక్కన 350 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి, మళ్ళీ ఇచ్చిన నిధులు ఫస్ట్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి దట్టు మోడీ గారి నాయకత్వంలో జరిగిన విషయం ప్రజలు ఎవరు కూడా మర్చిపోట్ల. అందుకే ఇవన్నీ కూడా రేపు ఆయన పర్యటనలో రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మన మనసుల్లో భావాలు ఉన్నాయో మనం అందరం కూడా రేపు మోడీ గారి పర్యటనకి మన రియాక్షన్స్, మన నిరసనలు స్వచ్ఛందంగా తెలియజేయండి అని చెప్పని మేము పిలిపిస్తా ఉన్నాం. మాకైతే ఒక చిన్న అనుమానం, ఎందుకంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఏదో రైల్వే జోన్ లాంటివి ప్రకటించి ముఖం చూపించుకునే అవకాశం కావాలని ఆయన వస్తున్నారు అనిపిస్తూ ఉంది. బట్ రైల్వే జోన్ ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రానికి చేసిన నష్టానికి మోడీకి నిరసనల సెగలు తప్పవని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ కేటీఆర్ చంద్రబాబు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుంది, బాబు ఢిల్లీలో కాదు కదా విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని. ఇప్పుడు వాళ్ళు మొన్న ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఆ విజయాల మీద కూడా ఈరోజు ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక పోలింగ్ అయిన ఓట్ల కంటే ఎక్కువ కౌంట్ చేశారని, లేకపోతే ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో మ్యానిపులేట్ చేశారని, ఇట్లా ఒక పక్క ఇంకా అనుమానాలు నడుస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారు కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ రాష్ట్రానికి పరిమితమై వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి, వాళ్ళ రాష్ట్ర బాగోగులు చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం చాలా తప్పు. ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి అపారమైన అనుభవం గడించి ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో దురదృష్టం ఏంటంటే ఒక రాజకీయ అనుభవం లేని 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు 13 కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి ఈరోజు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి అవినీతి కేసుల్లో హాజరవుతున్న వ్యక్తితో పోటీ పడటం. మరి ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేసింది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా 2,000 రూపాయల పెన్షన్ పెంచడం కానివ్వండి, 10,000 రూపాయల పసుపు కుంకుమ కానివ్వండి, రైతు సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజల్లో అయితే ఈరోజు స్పష్టంగా ఆ మార్పు కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఒక ఇంటి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా రేపు 2019 ఏదైతే ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ఆ ఎన్నికల్లో అత్యంత ఎక్కువ సీట్లతోటి, భారీ మెజార్టీస్ తోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలబోతా ఉన్నారు. మళ్ళీ ఈ నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కేటీఆర్ గారు జోష్యం చెప్పినా, లేకపోతే ఇంకో జోష్యం చెప్పినా అవన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదు.
ప్రజల యొక్క స్పందన మేము చూస్తూ ఉన్నాం జనంలో. కాబట్టి దాంట్లో 1% కూడా డౌట్ లేదు. 100% భారీ మెజార్టీతో మొన్న వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాబోతాం. సార్, ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారు. ఇప్పటివరకు హోదా కానీ, రైల్వే జోన్ కానీ, విభజన హామీలు అవన్నీ బీజేపీని మాత్రం ఏమంటలేదు వైసీపీ. అదే కదా దురదృష్టం. నేను అందుకే ఏమన్నానంటే వైసీపీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే చేయాల్సిన కేంద్రాన్ని ఒక మాట అనట్లేదు. రైల్వే జోన్ ఇవ్వాల్సింది కేంద్రం, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం, పోలవరం నిధులు ఇవ్వాల్సింది కేంద్రం, అమరావతికి సపోర్ట్ చేయాల్సింది కేంద్రం. అటువంటి కేంద్రాన్ని ఒక మాట అనకుండా మోడీ అనే 2 అక్షరాలు కూడా జగన్మోహన్ రెడ్డి నోట రాట్లా. ఎందుకంటే ఆయన తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసుల గురించి తెలుసు. ఏమన్నా మోడీ గురించి మాట్లాడితే వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకుంటారంటే భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే ఈరోజు మోడీ గురించి మాట్లాడలా. మనం చూసాం నిన్నగాక మొన్న రాఫెల్ కుంభకోణం, డిఫెన్స్ సంబంధించి దేశ రక్షణకు సంబంధించిన విమానాలు, దాంట్లో కూడా కుంభకోణం జరిగి దేశం మొత్తం కోడే కూస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాఫెల్ కుంభకోణం మాట్లాడాయి. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడలేకపోతా ఉన్నాం? విశాఖపట్నంలో దాదాపు 4 రోజులు పాదయాత్ర చేశారు. మరి ఇక్కడ రైల్వే గురించి ఒక మాట ఆయన అనలేకపోయాడు. మరి ఈ జిల్లాకి ఇచ్చిన బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ బ్యాక్ తీసుకెళ్తే దాన్ని కనీసం క్వశ్చన్ చేయలేకపోయాడు. మరి మీకు ఇంత రాజీ పడుతున్న మీకు రేపు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడుందని చెప్పినా కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే మీరు మోడీ ముసుగులో కేసీఆర్ గారి సపోర్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు నాటకం మొత్తం నడిపిస్తా ఉన్నాడు. ఇది ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి రేపు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వబోతా ఉన్నారు. సార్, మోడీ గారి సభకి గ్రౌండ్స్ లేకుండా చేశారు. అటు మున్సిపల్ స్టేడియం కానీ, ఇటు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కానీ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు గతంలో కూడా నేను చెప్పాను, యాక్చువల్గా యూనివర్సిటీస్ ఒక రెజల్యూషన్ పాస్ చేశాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతున్నప్పుడు, క్లాసులు జరుగుతున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి కానీ, మతపరమైన యాక్టివిటీస్ కానీ ఆ గ్రౌండ్స్ లేదా ప్రెమిసెస్ ఇవ్వకూడదు అనేది ఒక పాలసీ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు అప్లికేషన్ పెడితే ఆ నిబంధనల ప్రకారం వీలుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఆ నిబంధనల ప్రకారం కుదరట్లేదు కాబట్టి ఇవ్వలేకపోయి ఉంటారు. ఇది రాజకీయమో లేకపోతే ఇంకొక రెట్రిఫరెన్స్ కాదు. ఇట్స్ ప్యూర్లీ యూనివర్సిటీ డిసిషన్. యూనివర్సిటీ కూడా యాజ్ పర్ నామ్స్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.